నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి ఆలయం యొక్క ఈవో శేషు భారతి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈరోజు మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా అపాయింట్ అయ్యారు. అయిన వాళ్ళందరినీ ప్రెస్ వాళ్ళకి పరిచయం చేయటము, ప్లస్ 21/6/2025 ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, అందరూ మరి మిగతా పెద్దలు, రాజకీయ నాయకులు, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ కూడా అందరి సమక్షంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం 21వ తారీఖు జరుగుతుంది. 22వ తారీఖు శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి ఎమ్మెల్యే గారు కలిసి బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. కనుక ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రజలకి అందజేయాలనే సంకల్పంతో మీ ద్వారా, ప్రెస్ ద్వారా అందజేయాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ పిలిచి సమావేశపరిచి చెప్పడం జరిగింది. సో మరి విన్నారు కదా, ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా బోనాలు అనేది నిర్వహించడం జరుగుతుందంటూ ఆలయం ఈవో గారు చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల 22వ తారీఖున కొండ సురేఖ చేతుల మీదుగా బంగారు బోనం అయితే సమర్పించడం జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా బోనాలు అనేది తీసుకొని రావచ్చని ఈవో గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.